సాధారణంగా మనందరికీ ఒక అలవాటు ఉంటుందండి. మనం ఎదుటివారితో మంచి రిలేషన్‌లో ఉన్నప్పుడు మన యొక్క వీక్‌నెస్‌ని, మన స్ట్రెంగ్త్‌లని మనం షేర్ చేసుకుంటుంటాం. సో, అంతవరకు బావుంటుంది. ఆ సందర్భానికి మనం ఎలా ఫీల్ అవుతామంటే కొంచెం హ్యాపీగా, ఉపశమనంగా ఫీల్ అవుతాం. ఒక బరువు దిగిపోయినట్టుగా. ఓకే. బావుంది. కానీ ఈ వీక్‌నెస్‌లే రేపొద్దున ఎదుటివారితో మనకు రిలేషన్ చెడినప్పుడు, లేదంటే వారికి మనకు పడలేని సందర్భం వచ్చినప్పుడు మన ఈ వీక్‌నెస్‌లని వారు స్ట్రెంగ్త్‌గా మలుచుకొని మన పైన అటాక్ చేయడానికి ఆయుధాలని మనమే వారికి అందించిన వారిమి అవుతాం. అందుకని మనం ఎవరితో అయినా హెల్తీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. మన విషయాలు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. మనం ఏ సందర్భంలో కలిసాము, ఎందుకోసం కలిసాము, ఈ ఈ ఈ ఈ 2 విషయాలని మనం దృష్టిలో ఉంచుకొని ఆ సందర్భాన్ని మనం హ్యాపీగా ఉండి మూవ్ ఆన్ అయిపోతే వారికి మంచిది, మనకు మంచిది. సో, అంతకు మించి మన యొక్క అన్ని విషయాలు మనం షేర్ చేసుకుంటే ఏదో ఒకరోజు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుందండి. అందుకని ఇలాంటి విషయాలలో మనం జాగ్రత్తగా ఉండి హ్యాపీ రిలేషన్‌ని మెయింటైన్ చేసుకోవడం మనకు మంచిది, వారికి మంచిది.